ఒక్క తమిళనాడు తప్ప దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. మీడియా అంటే నోరేసుకు పడిపోవటం కాదు, బ్రెయినేసుకు పడిపోవాలి. తమిళనాట ప్రభంజనం సృష్టించి విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే. ఒకవేళ పోతే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. ఆయన బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. అమ్మో, మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. అధినేత విజయ్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన. రఘు, నీకెన్నొచ్చినారా మ్యాథ్ లో? ఒక్క మార్క్ కావాలి కదా నీకు? వీడి తీసుకో. ఇస్తావా? ఇస్తావా? నీకు వచ్చిన ఒక్క మార్క్ కూడా వాడికి ఇస్తావా నువ్వు? దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలను వెనక్కి నెట్టి మరి విక్టరీ విజిల్ తో మోత మోగించాడు. అటు చూడు బే. ప్రభు, హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. ఒక మనిషి చనిపోయేటప్పుడు తులసి తీర్థం పోస్తే పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలని ప్రభుత్వం కూడా ఎలాగూ పోతుంది. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? పోయేటప్పుడు ప్రశాంతంగా పోని ఈ చిన్న జలకి ఇచ్చారు ఆ గ్రాడ్యుయేట్స్, అంతే తప్ప మరొకటి లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. మమత ఓటమి చెందటంపై సానుభూతి వ్యక్తం చేశారు వైఎస్ జగన్. যারা হাম্বা হাম্বা রো রো করে, হাম্বা হাম্বা রাম্বা রাম্বা কাম্বা কাম্বা, 0 నుంచి మొదలుపెట్టి 190కి పైగా దాదాపు 200 స్థానాలను గెలుచుకోవడం అంటే మాటలు కాదు. దుంబా దుంబా బుంబా బుంబా బంబా బంబా. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకుంటే. ముందుగా తమిళనాడు ఆసక్తికరంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఎవరు ఊహించనిది ఇది. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. మిగతా అందరి అంచనాలు తలకిందులైపోయాయి. ఎవరు కూడా ఊహించలేదు ఇది. అంచనాలకు అందని విధంగా విజయ్ ఎలా ప్రభంజనం సృష్టించాడు అనుకుంటున్నాను. గబ్బా, యు క్రైడ్, ఇట్స్ ఓవర్, డోంట్ ఫూల్ అరౌండ్. ఏంట్రా ఇలా మొండి పట్టు పడుతున్నావు? పోతా. డిఎంకే ఆఫీస్ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ గా మీకు టీవీ విజువల్స్ అందిస్తోంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి టెంట్లని తొలగిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఇక శకం ముగిసింది అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. దరిద్రుడు దొడ్డుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట. ఈ దరిద్రుడు వల్ల ₹1 లాభం లేదు, నాకు అంతా నష్టమే. లాఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, మట్టి మట్టి అయిపోతాడా. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. స్టాలిన్ సార్ எப்பவுமே சந்தோஷமா சக்சஸ்ஃபுல்லா 100 ஆண்டு நல்லபடியா இருக்கணும்னு கடவுள் வேண்டிக்கு. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతోనూ చూడలేవు. పురుగుల మందే నీకు పెరుగన్న మాయను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన